అనంతపురం జిల్లాలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు అతి మంచితనం వల్లనే ఇంకా వైసీపీ నాయకులు రోడ్లపై తిరుగుతున్నారు. చంద్రబాబు మా చేతులను కట్టేశారని, రాష్ట్రంలో వైసీపీ నేతలు ఏం మాట్లాడినా రాష్ట్రాభివృద్ధి కావాలనే ఆలోచనతో చంద్రబాబు ఇవన్నీ పట్టించుకోవడం లేదన్నారు. నారా లోకేష్ పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టించి మైకులు కూడా లాగేసుకున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ చంద్రబాబు మర్చిపోయాడని, రివెంజ్ తీసుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులకు చీము నెత్తురు లేదు అని మండిపడ్డారు. కొద్దిగా మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది. ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, పెద్ద అయినా చంద్రబాబు నాయుడు చాలా మందికి ఉంది, చేత కాదు అంటారు. తప్పు. చేత కాదు. ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దినదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగిలి మూసిన ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా కూడా ఆయన చెల్లించడం లేదు. కానీ మా కార్యకర్తలు ఒకటే అనుకుంటున్నారు, చేతగాని తనం అనే కాదు. నేను ఓపెన్ గా మాట్లాడతా, అవతల ఎవరికి బాధ అయినా నాకు పర్వాలేదు. నేను ఉండే విషయం మాట్లాడాలనుకున్నా. లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని 3 ఏళ్ళు రానిచ్చినారా? ఎందునా మాట్లాడతారు? బుర్రుండి మాట్లాడుతున్నారా? ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా? మీరు పుణ్యాత్ములు రా, మీరు పుణ్యాత్ములు. చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయినాక రివెంజ్ అనేది ఆయనలో లేదు. దో ఈజ్ ఫ్రమ్ రాయలసీమ. వాడు దేవినేని అవినేష్ గారు మాట్లాడులే, నీ అబ్బాయి నీ కన్న కూడా లేదా, నువ్వు కూడా మాట్లాడతావా? ఇంకో ఏదంటాడు, జైలు బాగా చేసుకుంటా. తరం కాదురా. నేను ఈరోజు చెప్తానా, తెలుగుదేశం వాళ్ళు ఏమో అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు గురించి అట్లా పెట్టాడు పక్కన. ఇన్ని మాటలు మాట్లాడతారా? ఆయన మాకందరికి బ్రేక్లు వేసినాడు. ఏం తక్కువ